హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఫ్యూచర్ క్లాస్. ఈ రోజు మనం హ్యూమన్ ఐ మరియు మెటల్స్ నుండి పబ్లిక్ ఎగ్జామ్స్ కి వచ్చే గన్ షాట్ ప్రశ్నలని చూద్దాం. లెట్స్ బిగిన్. ముందుగా 8 మార్క్స్. ఆకాశంలో ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? రాత్రిపూట నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి? ఈ న్యాచురల్ ఫినామినన్ చాలా ముఖ్యం. ఐ డిఫెక్ట్స్, మయోపియా మరియు హైపర్మెట్రోపియాలను ఎలా సరిచేయాలి? దీనికి రే డయాగ్రామ్స్ రూబేరు వేయడం కంపల్సరీ. డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్స్: కాంతి విక్షేపణం బై స్కాటరింగ్ ఆఫ్ లైట్ మరియు టిండాల్ ఎఫెక్ట్ ఉంటాయి. అలాగే కంటి లెన్స్ కి ఉండే పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏమిటి? 1 మార్క్ బిట్స్. రెటినా, ఐరిస్, సిలియర్ మ్యూసిల్స్ పనితీరు ఏంటి? వైష్ణవి పేపర్ చదవలేకపోతే ఆమెకున్న లోపం ఏంటి? క్యాటరాక్ట్ అంటే ఏమిటి? డెఫినిషన్స్: కాంతి విక్షేపణం డిస్పర్షన్ అంటే ఏంటి? స్పష్ట దృష్టి కనీస దూరం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విలువ ఎంత? ఫోకల్ లెంగ్త్ ఎంత? ఇప్పుడు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇక్కడ థియరీ కంటే ప్రయోగాలు ఎక్కువ. అవేంటో చూద్దాం. 8 మార్క్స్ ఎక్స్పెరిమెంట్. ఇనుము తుప్పు పట్టడానికి కావలసిన పరిస్థితులు ఎయిర్ అండ్ వాటర్ ఏవి? అలాగే లోహాలు నీటితో ఎలా చర్య జరుపుతాయి? రియాక్షన్ విత్ వాటర్. కెమికల్ రియాక్షన్స్. ఒక మెటల్ వేరొక మెటల్ సాల్ట్ తో కలిస్తే ఏమవుతుంది? ద్విస్వభావ ఆక్సైడ్లు. టాన్ఫడమ్ ఆక్సైడ్స్ అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. ప్రాపర్టీస్. డక్టిలిటీ డెఫినేషన్. ఏ మెటల్ తుప్పు పట్టదు? ఇనుము తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెయింటింగ్, గ్యాల్వనైజేషన్. ఈ ప్రశ్నలు లిస్ట్ రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ సర్క్యూట్స్ నేర్చుకుందాం. సబ్స్క్రైబ్ టు SVK ఎడ్యుకేషనల్. ఆల్ ద బెస్ట్.